సో గైస్, ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర చూసుకున్నట్లయితే 1600 డైమండ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ డైమండ్స్ నేను ఎప్పటి నుంచో ఒక 1 మంత్ నుంచి అనుకుంటా ఎప్పటి నుంచో దాచిపెట్టుకుంటున్నాను. సో ఎందుకంటే నా దగ్గర ఒక్క గన్ను కూడా మ్యాక్స్ లేదు ఏవో గన్స్లో. సో ఒక్క గన్ అయినా మ్యాక్స్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో నా దగ్గర ఉన్న గన్స్లలో MP40 ఒక్కటే 6th లెవెల్ ఉంది, మిగతావన్నీ 4, 5 అంతకంటే తక్కువ ఉంటాయి. MP40 ఒక్క లెవెల్ చేస్తే సరిపోతుంది కాబట్టి 600 టోకెన్స్ కావాలి. ఆల్రెడీ నా దగ్గర యూనివర్సల్ టోకెన్స్ ఒక 400+ ఉన్నాయనుకుంటా, ఇంకొక 200 అయితే సరిపోతాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న డైమండ్స్కి ఎన్ని టోకెన్స్ వస్తాయో చూద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక 13 క్రియేట్లు కొనేసాను, ఇప్పుడు ఇంకో 13 క్రియేట్లు కొందాం. 420 డైమండ్స్ అనమాట. యాక్చువల్లీ అది 530 డైమండ్స్, కానీ నా దగ్గర డైమండ్ డిస్కౌంట్ కార్డ్ ఉందన్నమాట. ఆ డిస్కౌంట్ కార్డ్ వల్ల 420 డైమండ్స్కి 13 క్రియేట్లు వస్తున్నాయి. సో ఇప్పుడు నా దగ్గర డైమండ్లు సరిపోవు గైస్. ఫస్ట్ అయితే ఇవి తీసుకున్న క్రియేట్లు ఓపెన్ చేద్దాం, ఎన్ని టోకెన్స్ వస్తాయో చూద్దాం ఫస్ట్. ఒకవేళ ఆ టోకెన్స్ సరిపోతే మిగతా డైమండ్స్తో వేరే ఈవెంట్స్ తిప్పొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 44 క్రియేట్స్ ఉన్నాయి. ఇవన్నింటిని ఒకేసారి ఓపెన్ చేస్తే 157 టోకెన్స్ వచ్చాయి. మొత్తం 582 టోకెన్స్ అయినాయి అన్నమాట. ఇంకా మనకు కావాల్సినవి 18 టోకెన్స్ మాత్రమే. ఈ 300 డైమండ్స్లో 18 టోకెన్స్ వచ్చేస్తాయిలేండి కన్ఫామ్గా. సో మనం ఇప్పుడు ఎన్ని క్రియేట్లు కొందాం, ఒక 10కి సరిపోలేండి. 8 క్రియేట్లు వచ్చాయి. 8 క్రియేట్లు 30 టోకెన్లు అంట బ్రో. మనం 18 టోకెన్స్ కోసం చూసుకుంటే 30 టోకెన్లు వచ్చాయి. సో ఇప్పుడు అయిపోద్దిలేండి, MP40 లెవెల్ 7 అయిపోద్ది. ఇక్కడ టోకెన్లు చూసుకున్నట్లయితే 612 ఉన్నాయన్నమాట. మనం 600 కోసం తీస్తే 12 ఎక్కువగానే వచ్చాయి. ఇంకా లెవెల్ అప్గ్రేడ్ చేసేద్దాం. ఓకే, MP40 లెవెల్ 7 చేసామన్నమాట. నా అకౌంట్లో ఫస్ట్ ఇవో గన్ మ్యాక్స్ చేసా. ఈ గన్ని లెవెల్ 7 చేసిన తర్వాత ఆ గన్ యొక్క లుక్ ఉండిద్ది, అబ్బా సూపర్ ఉండిద్ది. ఆ లుక్ కోసం అని మీరు మాత్రం లెవెల్ 7 చేయక్కర్లేదు, మీరు 4 వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అమౌంట్ చూసుకున్నట్లయితే అమౌంట్ కూడా చెప్పక్కర్లేదు, ఇక్కడ ఎక్యూప్ చేసేద్దాం. సో ఇప్పుడు లాబీకి వెళ్ళి అమౌంట్ వేద్దాం. చాలండి, మళ్ళీ కాపీరైట్ పడిపోద్ది. ఓకే గైస్, మనమైతే గన్ను లెవెలప్ చేసాం. మరి ఒక్క గేమ్ అయినా ఆడాలి కదా, అది కూడా సోలో వర్సెస్ స్క్వాడ్. బిఆర్ ఆడదాం. ఓకే గైస్, మనం గేమ్ స్టార్ట్ చేసి పీక్లో కూడా ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది MP40 ఎక్కడ దాచుంచాడో దాన్ని ఫాస్ట్గా వెతుక్కోవాలి. సో ఇక్కడ P90 ఇంకా G16 దొరికిందనమాట. ఇక్కడ లాంగ్ రేంజ్కి SKS తీసుకుందాం. P90 పడేసి MP40 దొరకంగానే MP40 తీసుకుందాం. ఫస్ట్ MP40 ఎక్కడ దాచుంచాడో, ఇక్కడ ఎనిమిస్ ఎవరు దిగలేదనుకుంటా. సర్లేండి, ఇక్కడైతే UMP ఉంది. MP40 దొరికేంత వరకు UMP వాడదాం. UMPతో ఎనిమిస్ని చంపేద్దాం, పర్లేదు. సో ఇక్కడైతే ఫుట్ అనిపిస్తుంది అనమాట. మేబీ అటు వెండింగ్ మిషన్ సైడే ఉన్నారనుకుంటా. సర్లేండి, వాళ్ళని వదిలేసి మన పని మనం చూసుకుందాం. ఫస్ట్ MP40 దొరకాలి కదా. సో అయ్యా, ఈడెవడో స్కిల్ వేసాడు, కనపడలేదు కదా వాడికి. సర్లేండి, ఇటు వెళ్ళి ఎత్తుకుదాం. ఫైనల్ ఒరి వామ్మో, ఈడేంటి ఇంత దూలేంట్రా నీకు? నేనేదో వెళ్ళిపోతుంటే నువ్వు కావాలని గెలుక్కుంటావా? వాడిని డౌన్ చేశాం, కానీ స్కైలర్ ఇక్కడే పడింది, జాయిస్టిక్ రాలేదు. సర్లేండి, వాళ్ళు అలా తిరిగి వస్తారంట, మనం ఇటు వెళ్దాం. ఇక్కడ వెళ్ళి ఇక్కడ దాక్కుంటే వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనమాట, అలా తిరిగేసి వస్తారు. సో ఇప్పుడు అరే యార్ మిస్ అయిపోయిందే. సర్లేండి, మనం ఇంకొంచెం బ్యాక్కి వెళ్దాం. మనం పారిపోతున్నాం అనుకొని వాళ్ళు స్ట్రేట్గా నా సైడ్ ఉరికొస్తారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, అదిగోండి వస్తున్నారు చూసారా, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇలా కొట్టేయాలన్నమాట. అయిపోయాడు. ఇంకొకడు ఉన్నాడనమాట, వాళ్ళ టీమ్మేటు. నాకు తెలిసి వీళ్ళు డుయో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నారు అనుకుంటా. వీడు కూడా వస్తున్నాడు. ఓహో, క్రోనో మంచి ఆటగాడే. అరే యార్, మొత్తం బుల్లెట్లన్నీ క్రోనోకే తగిలాయి. చల్లేండి, మనం ఇక్కడ కవర్ తీసుకుందాం. ఇంకా నేను అక్కడే ఉన్నాను అనుకుని అవన్నీ వేస్తున్నాడు. ఓకే, మొత్తానికి వాడిని కన్ఫ్యూజ్ చేసి ఎలాగోలాగా అలా టీంని డిఫీట్ చేసాం. వాళ్ళు డుయో వర్సెస్ స్క్వాడే ఆడుతున్నారు మనం అనుకున్నట్టుగానే. సర్లేండి, ఇక్కడైతే వీడి దాంట్లో MP40 లేదు, వాడి దాంట్లో MP40 లేదు అని అలా తిరుగుతూ ఇక్కడ సూపర్ మెడికిట్ మార్క్ చేసిందని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ MP40 కూడా దొరికేసిందనమాట. ఇంకా ఫైనల్లీ MP40 కూడా దొరికేసింది. కాబట్టి ఇప్పుడు ఎనిమిస్ కోసం వెతకాలి. ఇక్కడ పీక్లోనైతే ఎవ్వరూ లేరు. ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాం. అలా మెల్లిగా వెతుక్కుంటూ ఫ్యాక్టరీ వరకు వచ్చాం. ఇక్కడ ఫైరింగ్ వచ్చిందనమాట. సో అక్కడ నాకు తెలిసి 2 స్క్వాడ్లు కొట్టుకుంటూ ఉంటాయి.
ఈడెవడు అమ్మో సడన్గా కిందికి వచ్చాడు. ఇంకా మనం అక్కడికి వెళ్ళాక రాలేదు. ఓ ఈడేంటి 1 ట్యాప్లు అంట. అయిపోయాడు. ఇద్దరిని నాక్ చేసాం. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఇక్కడే ఉండొచ్చు. ఫస్ట్ అయితే వీళ్ళని ఫుల్ కిల్ చేసుకొని వాళ్ళ పని చూద్దాం. సో వీళ్ళనైతే ఫుల్ కిల్ చేసాం. అక్కడ ఎవరినో కొట్టారబ్బా. అక్కడ కూడా ఎనిమిస్ ఉండుంటారు. వాళ్ళని చంపేశారా? సర్లేండి, ఫస్ట్ అయితే ఇక్కడ లూట్ చేసుకొని అటు వెళ్ళి చూద్దాం. వాళ్ళు ఉన్నారా, చచ్చిపోయారా? ఉంటే పర్లేదు, లేకపోతే మనమే హిట్ లిస్ట్ కొనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓ బాబు ఈడేంటి సడన్ ఎంట్రీ? అమ్మో నా దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేదంటే ఈడు వేసేసేవాడు నన్ను ఖచ్చితంగా. అయిపోయాడులే. ఓకే వాము ఇంకొకడంట. ఏంట్రా సడన్ ఎంట్రీలు, ఎంతమంది ఉన్నారా మీరు? సర్లేండి, ఎంతమంది అయినా ఉండని. వాడు చూసారా ఎంత ఓపెన్లో తిరుగుతున్నాడో. ఫస్ట్ హెల్త్ వేసుకుందాం. హెల్త్ వేసుకొని వాడిని MP40తోనే షార్ట్ రేంజ్కి వెళ్ళి కొడదాం. మేబీ వాడే లాస్ట్ ఎనిమి అనుకుంటా, క్లచ్ వచ్చింది కదా. అరే ఈడు కూడా డౌన్ అయ్యాడు. అంటే ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ బతికే ఉన్నారు ఎవరో. సర్లేండి, మనమైతే మొత్తం 6 kills కొట్టాం. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఎక్కడున్నారు ఫాస్ట్గా వెతకాలి. ఓకే, మనం వెతుక్కుంటూ ఇక్కడ క్లాక్ టవర్ వరకు వచ్చామన్నమాట. ఇక్కడ ఫైటింగ్ అవుతుంది. పైనేమో అనుకొని అక్కడ ఒక ఫ్లాష్ ఫ్రీజ్ వేసా, కానీ డ్యామేజ్ ఏం పడలేదు. కింద వెండింగ్ మిషన్ దగ్గర ఉన్నారని అక్కడ కూడా గ్రానైట్ వేసా, కానీ అది బయటే పడిందనమాట. సర్లేండి అని ఇక్కడ ఒక ల్యాండ్మైన్ పెట్టి ఇలా తిరిగేసి వెళ్దాం అనుకున్నా. ఆడెవడో దిగాడు. ఆడు దిగాడా, దిగుతున్నాడా? ఇదిగోండి దిగాడు. అరే యారు కింద పడిపోయాడు. సర్లేండి, ఇక్కడ లెఫ్ట్ నుంచి ఎవరో వస్తున్నారు. వాడు పైన ఉన్నాడు అనుకుంటా, పైనుంచి వస్తున్నాడు. రాని అదిగోండి వచ్చాడు. ఓకే, వీడిని కూడా డౌన్ చేసాం ఫాస్ట్. ఓ ఇంకొకరు, అమ్మో ఏంట్రా సడన్ ఎంట్రీలు. ఓకే, అమ్మాయిని కూడా డౌన్ చేసాం. ప్యూర్గా హెడ్ షాట్ పడిపోయింది. ఇంకొకడు ఉన్నాడు కదా, వాడి కింద పడిపోయాడు. వాడే లాస్ట్ ఎనిమి అనుకుంటా, ఇప్పుడే దిగాడు కదా, లూట్ చేసుకుంటున్నాడు. అదిగోండి వచ్చేసాను రే. ఓ చూశాడు, క్రోనో కూడా వేసాడు. కొంచెం డ్యామేజ్ కొట్టాం, మళ్ళీ డ్యామేజ్ కొట్టాం. అయిపోయాడా? ఓ అమ్మ అయిపోలేదు. అచ్చా కిల్ వచ్చింది కదా, అయిపోయాడేమో అనుకున్నానయ్యా. కానీ డౌన్ అయినోడు కిల్ అయిపోయాడు అంతే. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? జరగవు కదా. సర్లేండి, ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే 7 kills కొట్టాం. ఇంకా ఎవరైతే వీడియోకి లైక్ చేయలేదో ప్రతి ఒక్కరూ లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? అలాగే హైప్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి హైప్ కొట్టేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.